నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. అమెరికా స్వార్థంతోనే పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం జరుగుతుందని సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ తెలిపారు. మూడవ ప్రపంచ యుద్ధంగా ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతుందని చెప్పారు. ఎవరు ఆరంభించారో వారి యుద్ధానికి ముగింపు పలకాలని హితో పలికారు. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో మంగళవారం నారాయణ మాట్లాడారు. యుద్ధాల ప్రభావంతో ఆయిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు. అదేవిధంగా ధార్మిక సంస్థల్లో రాజకీయ నాయకులు, ప్రైవేట్ కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు జంగల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి, ఆకటి అరుణ్ కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నిన్న ఇరాన్ దాడులు దానిపైన ఎక్స్ప్లెయిన్ చేశాం. మళ్ళీ దానిపైన ఇంకా ఎక్కువ చేయాల్సిన పని లేదు. మీరంతా బాగానే టెలికాస్ట్ చూశారు. అయితే దీన్ని మూడవ ప్రపంచ యుద్ధంగా మారుతుందా అనేటువంటి సంశయం వస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం రెండుకి చీలిపోయింది. చైనా, రష్యా, ఉత్తర కొరియా, వియత్నాం అన్నీ ఇరాన్ సపోర్ట్ చేస్తుంటే అమెరికా దాని మిత్ర దేశాలు ఇరాన్ మీద ఇంకా దాడి చేయాలని చెప్తా ఉన్నాయి. అందులో ఒక శుభ పరిణామం ఏంటంటే బ్రిటన్ వాళ్ళు మేము ప్రత్యక్షంగా ఇరాన్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొము అని చెప్పేశారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. అదేవిధంగా కొన్ని ఇతర దేశాలు కూడా అలాంటి లైన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇరాన్కి దగ్గర దేశాలు కావు ఇవి. ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ పక్క దేశాలు కావు. పక్క దేశాలు కానప్పుడు అంత దూరం నుంచి వచ్చి టార్గెట్ చేసి కొట్టాల్సిన అవసరం ఏమవుతుందంటే కేవలం స్వార్థం. ప్రపంచం ఏమన్నా అయిపోని అమెరికాకు న్యాయం జరగాలి. న్యాయం కాదు, అన్యాయమైన న్యాయం జరగాలి. ప్రపంచంలో ఉన్న ఆస్తులు మొత్తం స్వాధీనం చేసుకోవాలి. దానికోసం ఎంతకన్నా బరి తెగిస్తాను అని నెలకొకటి చంపుతాను, ఒక వర్ష పెట్టి చంపుతాను. ఇప్పుడు క్యూబాను కూడా టార్గెట్ చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏ దేశంలో కానీ ఆ దేశ ప్రజానీకం ప్రభుత్వాన్ని ఎన్నుకోకూడదా? ఆ దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండకూడదా? ఎందుకంటే ట్రంప్ నామినేట్ చేయమని చెప్పండి అన్ని ప్రపంచ అన్ని దేశాలకి, ఇంక్లూడింగ్ ఇండియా. మోడీని కూడా తీసి పారేయమని చెప్పండి, సరిపోతుంది. ఇది ఒక దుర్మార్గమైన చర్యలు చేస్తున్నప్పుడు ప్రపంచ ప్రజాస్వామ్యం కళ్ళు మూసుకుంటూ లాభం లేదు. నాకే సంబంధం లేదు కదా అనుకుంటే రేపు అందరికీ సంబంధం ఉంటుంది. ఇప్పుడు మన పైన ఆంక్షలు విధించినప్పుడు మనకి వద్దని చెప్పి మోడీ చెప్పగలిగితే మోడీని కూడా చంపేస్తూ ఉంటారు కాబట్టి ఏముంది, వాడికి వచ్చి యుద్ధం చేసేది కాదు కదా, అక్కడి నుంచి మిసైల్స్ వదిలిపెట్టాడు కదా. ఇది ఒక అత్యంత దుర్మార్గమైన చర్యలు పూనుకుంటున్నట్టు అమెరికా దాన్ని వ్యతిరేకించేటువంటి పద్ధతులు అందరూ యూనిట్ కాకపోతే కుదరదు. భారతదేశం నాయకత్వం వహించాలా. ఎందుకంటే ప్రపంచంలో పెద్ద దేశం అందే. భారతదేశంలో ఒక వెయిట్ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. కాబట్టి భారతదేశమే మన ప్రధాని చొరవ చూపించి యుద్ధాన్ని ఆపండి అని తీసుకోవాలి. యుద్ధాన్ని ఆపండి. ఎవరు ఆపాలి? ఎవరు దురాక్రమణ చేస్తున్నారు? ఇరాన్ దురాక్రమణ చేసిందా? ఇజ్రాయెల్ దురాక్రమణ చేసిందా? అమెరికా దురాక్రమణ చేసింది? చాలా. అంటే యుద్ధం ఆపండి అంటే ఎవరు ఆపాల్సింది? ఎవరు స్టార్ట్ చేసే వాళ్ళు ఆపాలా? ఆ మాట ఏం చెప్పరు. మన భారతదేశం కూడా ఏం చెప్తా ఉంది? యుద్ధం ఆపని చెప్తా ఉంది. ఎవరు ఆపాలా? ట్రంప్ ఆపితే అన్నీ ఆగిపోతాయి. ఆయన సమాజం యుద్ధం అంటే పులిని మేకని ఒకే ఘాటు కట్టి ఇద్దరికి న్యాయం చేయాలంటే కుదరదు. అందులో ఇరాన్ వాళ్ళ సంపద వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నించుకుంటున్నారు. అంతేగాని వాళ్ళు పోయి అమెరికా మీదనో ఇజ్రాయెల్ పైన దాడులు చేయలేదు. వెనుజులా భారతదేశ సంపద వాళ్ళు కాపాడుకుని ప్రయత్నించారు తప్ప వెనుజులా ఇంకో దేశానికి దురాక్రమణ చేయలేదు. కాబట్టి దురాక్రమణ చేయడానికి ప్రయత్నించిన అమెరికా, దాని అనుకూలంగా ఉన్న ఇజ్రాయెల్ వాళ్ళకి చెప్పాలి యుద్ధం ఆపమని చెప్పి. అంతేగాని యుద్ధం ఆపండి ఉభయ తారక మధ్యస్థం చేస్తే బట్టిపోలు పంచాయతీ అంటారు. బట్టిపోలు పంచాయతీ కుదరదు. ఫర్మ్ లైన్ తీసుకోవాలి. దురాక్రమణ చేస్తుంది అమెరికా, దురాక్రమణ చేస్తుంది ఇజ్రాయెల్. వాడు ముందర కట్ చేయాలా? అలా ఆపితే అన్నీ ఆగిపోతాయి. లేదంటే ఇప్పుడు ఏమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టు గ్రూపుల్ని ఎంకరేజ్ చేసి అవుతారు.
ఫెయిల్ అయితే ఏంటంటే ప్రతి చోట అన్ని దేశాల్లో టెర్రరిస్ట్ గ్రూపులు ఏర్పడతాయి. వాళ్ళు ప్రతీకార చర్యలు తీసుకుంటారు. అమెరికాని సపోర్ట్ చేసే వాళ్ళపైన ప్రతీకార చర్యలు తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారు ఏంటి చెప్పలేము. అది యుద్ధం కాదు కదా, ఐసోలేటెడ్గా ఉన్న గ్రూప్ తయారవుతారు, ఏదో ఒకటి చేస్తారు, మానవ బాంబులతో మొదలు పెడతారు. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ యుద్ధం కన్నా రిజల్ట్ అవుట్ అయినా లేదు ఇరాన్ ఫెయిల్ అయినా రేపు రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం పెరిగే ప్రమాదం తప్ప ఆగదు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు చిరుమామిళ్ల అశోక్ తెలిపారు. పరిచయం లేని వ్యక్తిపై దాడి చేసినట్లు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దాడి చేశారని చెబుతున్నారని, వారు గుంటూరులోని లేరని ఆయన వెల్లడించారు. దీనిపై నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. తమ వ్యాపారాలను దెబ్బకొట్టి అబాసుపాలు కుట్ర పూరితంగా ఇలా చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై వాస్తవాలు వెలుగులోకి తీసుకొని రావాలని కోరారు. చల్లా రమేష్, పి శివశంకర్ సమావేశంలో పాల్గొన్నారు. మొదటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచే మరి పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తిగా, సమాజం పట్ల స్పృహ తెలిసినటువంటి వ్యక్తిగా నేను రాజకీయాల్లో ఉన్నాను. వ్యాపారం కూడా ఉన్నాను. మరి ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల ద్వారా రమేష్ అన్నయ్యకి ఒక మెసేజ్ రావడం జరిగింది, చల్లా రమేష్ గారికి. వారు నాకు వెంటనే కాల్ చేసి నీకు వాట్సాప్లో పెట్టాను చూడమంటే, ఆ వీడియోలు చూసిన తర్వాత ఆశ్చర్యం ఏందో చూశాను. ఏదో ఒక గాయాల పాలైనటువంటి ఒక వీడియో చూశాను. ఆ తర్వాత కింద మ్యాటర్ చదివి నా పేరు చూసి నిర్ఘాంతపోయాను. అలాగే మిత్రుల పేర్లు కూడా చూసి నిర్ఘాంతపోయిన పరిస్థితి. మేము నిన్న ఉదయం మేమున్న అపార్ట్మెంట్లో కానీ, అదేవిధంగా చల్లా రమేష్ గారు ఉండే అపార్ట్మెంట్లో కానీ, మేము ఉండే మా నివాసాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. నేను ఉదయం ఇంట్లో నుంచి బయటకు వచ్చిందే 10:20 ఆ ప్రాంతంలో నేను ఇంట్లో నుంచి బయటకు రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ కూడా ఉంది. అదేవిధంగా రమేష్ గారు కూడా 11 గంటల దాకా అక్కడే ఉన్నారు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి యామిని రామకోటేశ్వరరావు అనే వ్యక్తి వైజాగ్లో వ్యాపార నిమిత్తం గడిచిన వారం రోజుల నుంచి అక్కడ ఉండడం జరిగింది. ఇంకొక వ్యక్తి పేరేచర్లోనే ఫామ్ హౌస్లో వెంగనరసయ్య గారు అని ఆయన అక్కడ ఉండటం జరిగింది. ఆయన కూడా అక్కడ ఉన్న ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆయన 12 గంటల వరకు అక్కడే ఉండటం జరిగింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాకు పరిచయం లేనటువంటి వ్యక్తి, ఒక న్యాయవాది కామిశెట్టి చెన్నకేశవులు అనే వ్యక్తికి మీద దాడి చేసినట్టు, మేము 4 వ్యక్తులను కలిసి దాడి చేసినట్టుగా సోషల్ మీడియా ద్వారా మేము తెలుసుకొని వెంటనే మా యొక్క న్యాయవాది హైకోర్టు అడ్వకేట్ లక్ష్మణ గారిని సంప్రదించడం జరిగింది. వారు వెంటనే ఎస్పీ గారికి, సిఐ గారికి ఒక రిప్రజెంటేషన్ లెటర్ తయారు చేయడం జరిగింది. మేము వెంటనే దాన్ని ఎస్పీ గారికి ఇవ్వడం, సత్వరం దీని మీద విచారణ చేయాలని మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే దాడి జరిగిన ప్రాంతం అని దాంట్లో సోషల్ మీడియా ద్వారా మేము తెలుసుకున్నామో, నల్లపాడు గొర్రెల మండి అని, అది నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వచ్చిద్దని వెంటనే మేము నల్లపాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఏమి లేదు అని పోలీసు వారు సిఐ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న స్టేషన్ ఎస్ఐ గారిని కలవటం, వివరించగా వారు విచారించగా అక్కడ ఆ పేషెంట్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో లేడని చూపించుకుని వెంటనే వెళ్ళిపోయాడని, ఆ ఫోన్ కూడా చేస్తే వేరే ఎవరు స్పందిస్తున్నారని తెలియజేయడం జరిగింది. మేము వెంటనే అక్కడ మా న్యాయవాది సలహా మేరకు మేము ఒక రిప్రజెంటేషన్ ఆ సోషల్ మీడియాలో వచ్చిన దానికి మాకు దీన్ని ఎస్పీ గారికి, అదేవిధంగా స్టేషన్ సిఐ గారికి, నల్లపాడు సిఐ వారికి దీని మీద విచారణ చేసి వాస్తవాలు నిజంగా దాడి జరిగిందా లేదా, అసలు ఎవరు చేశారు, ఇది మాకు మేము ఊహించిన పరిణామంగా ఉంది. దీని మీద వెంటనే సత్వరం విచారణ చేయమని వారిని అడగటం జరిగింది. వారు వెంటనే దీన్ని సీల్ వేసి మాకు ఒక ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ లబ్ధిదారులకు మంగళవారం సీఎం ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 36 మంది లబ్ధిదారులకు 40 లక్షల చెక్కులను పంపిణీ చేశామని చెప్పారు. ఇప్పటి వరకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయల సీఎం ఆర్ఎఫ్ చెక్కులు అందజేశామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా దాదాపు 40 లక్షల రూపాయలు ఎల్ఓసి కానీ అలాగే సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 18 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలు అందాల్సినటువంటి వైద్యం అందక ప్రభుత్వ ఆసుపత్రులు లేనటువంటి వైద్యాన్ని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్నప్పుడు కూడా ఆర్థికంగా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడగలనేటువంటి ఆలోచనతో ఈరోజు దాదాపు ఇప్పటికీ 9,66,00,000 రూపాయలు మన గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా విరివిరిగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో 19,000 కోట్ల రూపాయల వైద్య సహాయానికి సంబంధించినటువంటి బడ్జెటే కాకుండా ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనేక ఆసుపత్రుల్లో మెరుగైనటువంటి వైద్య చికిత్సలు అందించడమే కాకుండా ఎవరైనా దొరకనటువంటి ట్రీట్మెంట్ల కోసం ప్రైవేట్ హాస్పిటల్కో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే అటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ఇటువంటి చక్కటి కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలు ఈరోజు వైద్యం అందక ఇబ్బంది పడేటువంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు మాకు ఒక పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, ఈ ప్రభుత్వం అండగా ఉంది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా వైద్యం చేయించుకునేటువంటి ధైర్యంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈరోజు కేవలం సహాయ సహకారాలే కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున గతంలో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి, ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే గతంలో 18 నెలల కాలంలో చేసినటువంటి అభివృద్ధికి అయితే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి లాంటి రాజధానిని 3 ముక్కలు చేయడం కానీ, రాష్ట్రంలో ఒక కొత్త పెట్టుబడి కూడా వచ్చేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఐబిఎం 350 కోట్ల రూపాయల టర్నోవర్, 350 కోట్ల ఎగుమతులు చేసేటువంటి విధంగా వైజాగ్ లాంటి నగరంలో ఐబిఎంతో పాటు గూగుల్ లాంటి సంస్థలు కూడా పెద్ద ఎత్తున కార్యకలాపాలు మొదలు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని అభివృద్ధిని సమాన పరంగా తీసుకుని ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను కూడా వాళ్ళ ఇంటికి ముంగిటకు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. హోసన్న మినిస్ట్రీస్ 49వ గూడారాల పండుగ ఈ నెల 5 నుంచి 8 వరకు నిర్వహిస్తున్నట్లు హోసన్న మినిస్ట్రీస్ నిర్వాహకులు జాన్ వెస్లీ, అబ్రహం, అనిల్ వెల్లడించారు. లేమల్లె గ్రామంలోని మినిస్ట్రీస్ ఆవరణలో మంగళవారం వారు మాట్లాడారు. కాకినాడ, విశాఖ, డోన్, నర్సాపూర్ నుంచి గుంటూరుకు స్పెషల్ ట్రైన్లు, గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి లేమల్లె వరకు బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు. కుటుంబ సమేతంగా గూడారాల పండుగకు రావాలని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని తెలియజేశారు. 49వ గుడారాల పండుగలకు రాబోతున్న ఆత్మీయులకి, దేవుని ప్రియులందరికీ కొన్ని విషయాలు మీకు తేటగా తెలియపరుస్తాను. మీరు ఈ సదుపాయాలు మీరు సద్వినియోగం పరచుకోవాల్సిందిగా ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాము. మొట్టమొదటిగా మీడియా మిత్రులందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు. మీరు అందిస్తూ ఉన్న సహకారాన్ని బట్టి గత కొద్ది సంవత్సరాలుగా 2-3 దశాబ్దాలుగా ఎంతో కోఆర్డినేషన్ ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెప్తున్నాను. మొట్టమొదటిగా రైల్వే కాకినాడ నుంచి గుంటూరుకి స్పెషల్ ట్రైన్ వేశారు. 5వ తారీఖు, 6వ తారీఖు, 8, 9. అలాగే విశాఖపట్నం నుంచి గుంటూరుకు వచ్చే సింహాద్రి ఎక్స్ప్రెస్ కొన్ని స్పెషల్ ట్రైన్లు 10 నుంచి 15 బోగీలు, ఎక్సెస్ బోగీలు వేస్తున్నారు రైల్వే శాఖ వాళ్ళు. అలాగే ద్రోణాచలం నుంచి గుంటూరుకి స్పెషల్ ట్రైన్లు ప్రతిరోజు వాటిలో 10-15 బోగీలు ఎక్స్ట్రా వేస్తున్నారు, ఇటు రావడానికైనా అటు వెళ్ళడానికైనా. అలాగే నర్సాపూర్ నుంచి గుంటూరుకి ప్రత్యేకమైన ట్రైన్లు, ప్రత్యేకమైన బోగీలు కూడా వేస్తున్నారు. అలాగే ఆర్టీసీ వారు కూడా పూర్తి సహకారాన్ని ఇస్తున్నారు. ఎలాగంటే గుంటూరు బస్టాండ్లో దిగితే గుడారాల పండుగల నిమిత్తం ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశారు. ఇంకా మీకు ఒక అద్భుతమైన మాట ఏమిటంటే రైల్వే శాఖ వాళ్ళు ఈ గ్రౌండ్లోనే రిజర్వేషన్ కౌంటర్ పెట్టారు. జనరల్ టికెట్స్ కూడా
ఇక్కడే ఇస్తారు. రైల్వేకి మీరు ప్రార్థనలో ఖాళీ సమయంలో రైల్వే రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే జనరల్ టికెట్స్ కూడా ఇక్కడే కొనుక్కొని మీరు వెళ్ళిపోవచ్చు. అలాగే ఆర్టీసీ వాళ్ళు ఈ లేమల్లికి 100 కిలోమీటర్ల దూరంలో బస్సులన్నీ ఇక్కడి నుంచే బయలుదేరుతాయి. 100 కిలోమీటర్ల సరౌండింగ్లో ఆ బస్సులన్నీ ఈ దయాక్షేత్రం నుంచే ఆదివారం మధ్యాహ్నం 2 దాటాక బయలుదేరుతాయి ఆర్టీసీ వాళ్ళు. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం ద్వారా మెడికల్ క్యాంప్ ఒకటి ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా మా పిల్లలు, మా చర్చికి వచ్చే పిల్లలు డీసీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ గుంటూరే కానీ రాజమండ్రే కానీ ఇంకో చోటే కానీ మా పిల్లలే 15 మంది డాక్టర్సు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి కావలసిన మెడిసినే కానీ, ఎందుకంటే ఆనవాయితీ పెట్టాలి కనుక 3 అంబులెన్సులు, ఆక్సిజన్లు ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే మా హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న యూత్ ఈ సంవత్సరమే 10,000 మంది వాలంటీర్గా పరిచయం చేయబోతున్నారు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ, రాత్రుల్లో పహారా కానీ 10,000 మంది, ఏం పాష గారు, 10,000 మందితో ఈ వాలంటీర్లన్నీ జాగ్రత్తగా చూసుకోబోతున్నారు. అలాగే ట్రైన్లో వచ్చే వాళ్ళకి ఒక మనవి ఏంటంటే, గుంటూరు రైల్వే స్టేషన్లో దిగాక 1వ నంబర్ ప్లాట్ఫామ్ వైపు వస్తే, బయటకు వస్తే బ్రిడ్జ్ రిపేర్ జరుగుతుంది కనుక గుంటూరు రైల్వే స్టేషన్లో దిగిన ప్రతి ఒక్కరూ 7వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇటు అమరావతి దయాక్షేత్రం రావడానికి వీలుగా ఉంటుంది. అలాగే రిజర్వేషన్ కౌంటర్లు కూడా చెప్పాను. అలాగే నీళ్లు సమృద్ధిగా గత సంవత్సరం 120 ఎకరాల్లో ఈ సభలు పెట్టాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఏడాది 150 ఎకరాలు యజమానుల దగ్గర అనుమతి తీసుకొని ఏర్పాటు చేసాం. ఇంచుమించు 15 బోర్లు వేసాం. ఈ లోపల సమృద్ధిగా నీళ్ళ సదుపాయం ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చున్నారు. అలాగే విశ్వాసులు వచ్చే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అవుట్ సైడ్ ఫుడ్, బయట దొరికే మిల్క్ కానీ వాటర్ కానీ ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తాం. సాధ్యమైనంత వరకు 2 నెలలుగా 100 మంది సేవకులు ప్రయాసపడి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ తక్కువ కాదు, అందరం మనమే గనక మీరు అర్థం చేసుకోండి, ఆ విషయాన్ని గమనించండి. అలాగే పోలీసు వారు పూర్తి సహకారాన్ని మనకు అందించి ఈ 150 ఎకరాల్లో 8-9 చోట్ల అవుట్ పోస్ట్ లాగా పెట్టి జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారు. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు శానిటరీ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. అలాగే మా సంస్థలో ఉన్న విశ్వాసులు ఇంచుమించు 5,000 మంది ఉదయాన్నే ఈ గ్రౌండ్ అంతా శుభ్రం చేస్తారు. అలాగే సాయంత్రం శుభ్రం చేస్తారు. అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు పూర్తి సహకారం, ప్రభుత్వం ద్వారా కానీ, ఇట్లు ప్రజాప్రతినిధుల ద్వారా కానీ, గవర్నమెంట్ ద్వారా కానీ, నేను చెప్పిన ఈ శాఖల వాళ్ళందరూ పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు కనుక విశ్వాసులైన ఆత్మీయులైన బిడ్డలు మార్చి 5వ తారీఖు ఇవాళ మంగళవారం, లక్షవారం సాయంకాలం 6 గంటలకే గుడారాల పండుగలు ప్రారంభించబడతాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు దేవుని నామ మహిమార్థమై ఆధ్యాత్మికంగా పరలోకపు అంతరిక్షాన్ని అనుభవిస్తూ 4 రోజుల పాటు ప్రభు సన్నిధిలో గడపాలని, ఆయా సమయాల్లో సేవకులు అందుబాటులో ఉంటాం, ప్రార్థన చేస్తాం. చక్క స్తుతి ఆరాధనలు, ఆధ్యాత్మిక చింతన. ఈ దయాక్షేత్రం ఈ మందిరంలో 24 గంటలు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆశ్చర్యకరుడైన దేవుని కృపా కనికరం వలన గత సంవత్సరం ఈ దయాక్షేత్రంలో గుడారాల పండుగను దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. మరి ప్రపంచ దిక్కుల నుండి విస్తారమైన ప్రజలు మరి గుడారాల పండుగకు వచ్చి ఆ 4 రోజులు పాలు పంపులు పొంది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. మరి ఈ సంవత్సరం కూడా దేవుడు ప్రేమించి మన సంస్థకు ఈ గుడారాల పండుగ 49వ అంతర్జాతీయ గుడారాల పండుగను దేవుడు మనకు ప్రసాదించి ఉండగా, మరి మార్చి నెల 5, 6, 7, 8 తేదీల్లో ఈ గుడారాల పండుగలు జరుగుతున్నాయి కనుక మరి కుటుంబ సమేతంగా మీరందరూ ఈ గుడారాల పండుగలో పాలు పంపులు పొందాలని, ఇప్పటికే ప్రజలందరికీ కావలసిన చక్కని ఏర్పాట్లన్నీ కూడా మరి దయాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీరు ధైర్యంగా, ఉత్సాహంగా, సంతోషంగా కుటుంబ సమేతంగా ఈ గుడారాల పండుగలో పాలు పంపులు పొంది దేవుని వాక్యాన్ని విని దైవాశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ గుడారాల పండుగల కొరకు ప్రార్థన చేయండి, కుటుంబ సమేతంగా పాలు పంపులు పొందండి.
దైవాశీస్సులు పొందాలని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం గుడారాల పండుగకి. విజయవాడలో అంగన్వాడీల అరెస్టును ఖండిస్తూ మంగళవారం గుంటూరులో నిరసన కార్యక్రమం జరిగింది. లార్జ్ సెంటర్లో మానవహారం చేపట్టి అంగన్వాడీలు తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు తక్షణమే వేతనాలు పెంచాలని, సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.